హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. దగ్గుతో ముప్పు. ఈ చలికాలంలో అందరికీ దగ్గు వస్తుంది. గట్టిగా రాదు, పొడి పొడిగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఇబ్బంది పాలు చేస్తుంది. అది కనిపెట్టి ఏ దగ్గో తెలుసుకోవాలి. అస్తమాన, అలర్జికా, సాధారణ దగ్గ, ఇలా ఏ కారణం వల్ల దగ్గు వచ్చినా డాక్టర్ గారికి చూపించాలి. ఎలాంటి దగ్గు కనిపించిన వెంటనే మందులు వాడటం సరికాదు. ఒక్కొక్కసారి పిల్లి కూతల్లాగా దగ్గు వస్తుంది. అలర్జీగా భావించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకోవాలి. దుమ్ము ద్వారా కూడా దగ్గు రావచ్చు. సాధారణ దగ్గు, జలుబు అయితే 3-4 రోజుల్లో తగ్గుతుంది. ఆ సమయంలో హైడ్రేషన్, ఆవిరి పట్టడం సరిపోతుంది. అస్తమా దగ్గుకు నెబులైజర్ వాడండి, కొంచెం తగ్గుతుంది. ఒక్కో రకం దగ్గుకు ఒక్కొక్క చికిత్స ఉంటుంది. కొన్ని డ్రగ్స్ కొంతమందికి పడవు, వాటిని వాడకూడదు. వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకుంటే తొందరగా తగ్గుతుంది. ఈ చలికాలంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఒకవేళ ఇంట్లోనే నీవు మందు తయారు చేసుకోవాలనుకుంటే అల్లం ముక్క, బెల్లం ముక్క 2 కలిపి నమిలి మింగాలి. లేదా 1 చెంచాడు అల్లం రసం, 1 చెంచాడు తేనె 3 పూటలు తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. చలికాలంలో జాగ్రత్త. థ్యాంక్ యూ.